హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్. పిల్లలు బాగా ఇష్టంగా తినే ఆలూ పరోటాను స్టఫింగ్ బయటికి రాకుండా పంజాబీ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆలూ పరోటా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి దేనికైనా చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పిండికి పట్టేలా 1 నిమిషం పాటు పిండిని కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే పిండి అంత సాఫ్ట్గా వస్తుంది. మూత పెట్టి ఒక పావు గంట పాటు దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉడికించిన 4 బంగాళదుంపలను స్మాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర, గ్రేటర్ చేసిన కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని చిన్న చిన్న బౌల్స్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనివల్ల పిండి బాగా సాఫ్ట్ వస్తుంది. దీనిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేతితో ఒత్తుకొని ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ను మధ్యలో పెట్టుకోవాలి. స్టఫింగ్ను జాగ్రత్తగా ఇలా కవర్ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక కొంచెం పిండి వేసుకొని చపాతీలా పరోటాను పాముకోవాలి. మళ్ళీ ఒకసారి పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే స్టఫింగు బయటికి రాకుండా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేస్తే బాగా పరోటా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా పాముకున్న పరోటాను 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా పరోటా చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. స్టఫింగ్ కూడా బయటికి రాదు. ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇలా పరోటా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు పెరుగు తీసుకొని కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పరోటా చేశారంటే చాలా టేస్టీగాను హెల్తీగాను ఉంటుంది. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.